పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్, ఈరోజు ఈనాడు పేపర్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కలుపుకొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. నేను ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉండాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ వీరిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి, చేసి ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఓ రూపాయి తక్కువ ఇచ్చాడా, 10 రూపాయలు తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ బాగా ఇచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తలాతోకేమైనా ఉందా నేను అడుగుతాను. కనీసం పార్లమెంట్లో మీరు ఒక్కసారి చూస్తే మా మంత్రి లేచి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలన్న వ్యక్తులు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు. ముందు చర్చ జరగాలి, 10 మందిని కూడగట్టాలి. ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు అన్యాయం జరిగింది. ఇక్కడ రాజీ పడే సమస్య లేదు. ఈ దిగజారుడు రాజకీయాలు చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా ఉంటే డెఫినెట్గా అటు కేంద్రం అందరూ సహకరిస్తారు, ఈ దేశంలో మనం కూడా భాగమే, ఇది జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఎవరిని సపోర్ట్ చేయాలని వస్తుంది. రెండోది, ఎవరు ఎన్ని తిట్టినా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మళ్ళీ ఈ అజిటేషన్ కోసం పోరాడే వాళ్ళందరినీ అసోసియేషన్స్ కానీ ఆల్ పార్టీస్ కానీ వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.